శుక్రవారం వచ్చిందంటే చాలు అరడజన్ సినిమాలు గతంలో, ఇప్పుడు 10 నుంచి 15 సినిమాలు. మొన్న ఒకసారి చూసుకుంటే నవంబర్ 14న 14 సినిమాలు, అలాగే నవంబర్ 21న 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడు కూడా తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మనం మాట్లాడుకున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక ప్లానింగ్ లేదు, ఒక 2 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది కూడా డిస్కస్ చేసాం. దానికి కూడా ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఈసారి నవంబర్ మొత్తం మీద ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనేది ఒకసారి మాట్లాడుకుంటే ఓవరాల్గా 39 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తర్వాత డిసెంబర్ వచ్చేటప్పటికి డిసెంబర్ 12న కనీసం 15 సినిమాలు ఉన్నాయి. అంటే ఒక శుక్రవారం వచ్చేటప్పటికి 15 సినిమాలు. ఎన్ని చూడాలి ఆడియన్స్ అనేది మనం ఎట్లా డిసైడ్ చేయాలి. అందుకనే ఓటీటీ పెరిగిపోతుందనటానికి మెయిన్ కారణం కూడా అదే. సో ఈ నవంబర్ డిసెంబర్ సినిమాలు, నవంబర్ సినిమాల్లో 39 రిలీజ్ అయితే వాటిలో ఎన్ని హిట్ అయినాయి, నవంబర్లో ఎన్ని హిట్ అయినాయి ఏంటి దాని మీద మాట్లాడదాం. అలాగే డిసెంబర్లో 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఇంకా అఖండ 2 రిలీజ్ డేట్ 12వ తారీఖు కానీ పడితే ఈ 15 సినిమాల పరిస్థితి ఏంటి, ఈ విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ నిర్మాత తొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్. నవంబర్ లిస్ట్ చదువుతాను ఒక్కసారి, మీరు ఏమనుకోండా నా లిస్ట్ చూడండి. 39 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లిస్ట్ తెలుసు, ఒకసారి చదువుతాం సార్, ఆడియన్స్ కూడా తెలియాలి మనకంటే కూడా. నవంబర్ నెలలో 35 సినిమాలు రిలీజ్ అయ్యాయి సార్. 1919 ఎస్, ది గర్ల్ ఫ్రెండ్, జటాధర, ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్న, తారకేశ్వరి, కృష్ణలీల, ఆర్యన్, ఫినిక్స్, డిఎస్ ఈరే, కాంత, సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రీసు, సీతా ప్రయాణం కృష్ణతో, సీమంతం, గతవైభవం, ఆటకథరా శివ, రోలుగంట సూరి, మా ఊరి వెంకన్న, లవ్ ఓటీపీ, గోపివాళ్ళ గోవా ట్రిప్పు, రాజు వెట్స్ రాంబాయ్, 12 రైల్వే కాలనీ, ప్రేమంటే, పాంచ్మినార్, కలువనం, ఇట్లు మీ ఎదవ, హ్యాపీ జర్నీ, ప్రేమలో రెండోసారి, క్షమాపణ గాథ, మఫ్టీ పోలీసు, ఆంధ్ర కింగ్ తాలూకా, స్కూల్ లైఫ్, జనతా బార్, మరువ తరమ, ఖైదీ, జనం, తారా, రివాల్వర్ రేటా, ఇవి సార్ మొత్తం అయితే 39 సినిమాలు. 39లో 2 హిట్లు అండి. ఏమేమి సినిమాలు అండి? ఒకటేమో రాజు వెట్స్ రాంబాయి, ఓకే, ప్రీ వెడ్డింగ్ షో. ఈ 2 చిన్న సినిమాలే. ఈ 2 సినిమాలు అనూహ్యంగా హిట్ అయినాయి, పెద్ద రేంజ్లో కలెక్ట్ చేసినాయండి. ఇకపోతే 2 సినిమాలు హిట్టా ఫ్లాఫా, ప్రొడ్యూసర్ లాభం డిస్ట్రిబ్యూటర్ లాస్లా ఉన్న సినిమాలు 2 ఉన్నాయి. అది ఒకటి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్, అది నాకు తెలిసి ప్రొడ్యూసర్లు సేఫే, డిస్ట్రిబ్యూటర్ సంగతి నాకు తెలియదు. ఇంకో 2వ సినిమా ఆంధ్ర కింగ్ థియేటర్కల్గా 36% వచ్చిందండి. అంటే 100%లో 36% రికవర్ అయింది, మిగతా డబ్బు పోయింది. అయితే అది జీటీ వాళ్ళకి ఆల్ లాంగ్వేజ్ అమ్మారని, సాటర్డే అమ్మారని, ఓటీటీ అమ్మారని, ఇవన్నీ అది ప్రొడ్యూసర్ యొక్క గొప్పతనంతో అమ్ముకున్నారు మైత్రి మూవీలు కాబట్టి. ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్కి లాస్ వచ్చింది. ఈ 4 సినిమాలు తప్పితే ఈ 35 సినిమాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్లు. దాంట్లో నేను బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు 2-3 సినిమాలు ఉన్నాయండి. అవి కూడా ఆళ్ళ. అంటే ఏ సినిమాలండి మీరు అనుకున్నారు? ఇప్పుడు జిగ్రీస్ అనే సినిమా ఉందండి, దానికి మన యానిమల్ డైరెక్టర్ చాలా ప్రమోట్ చేశారు. అవునండి, సందీప్ రెడ్డి వంగ. అంతే, ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్ డైరెక్టర్లో ఏదైనా సినిమా ప్రమోట్ చేశారని ఎంతో కొంత విషయం ఉంటుందని మనం ఊహిస్తాం. అది అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర గుద్దుకుంది. 2వ సినిమా ప్రేమిస్తే ఏదో టైటిల్ ఉంది కదండి, ప్రియదర్శిది. అది అతను 1 కోటి 2 కోట్ల రూపాయలు తీసిన ఆర్టిస్టు. ఆ సినిమా ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారు అమ్మాయి నిర్మించారు. నాకు తెలిసి అది 12 కోట్ల రూపాయలు బడ్జెట్ అండి సినిమా. ఏమండి, అంటే ఇప్పుడు థియేటర్కల్గా మనం ఆలోచించుకుంటే మనం ఒక 5 కోట్లు థియేటర్కల్గా వేసుకుని ఒక 7 కోట్లు ఓటీటీలో వాటి మీద రికవరీ వేసుకున్నా కూడా ఈ 5 కోట్లు వాషౌట్. ఈ 7 కోట్లో ఎంత వచ్చింది ఏంటో అది పర్సనల్గా వాళ్ళకి తప్ప మనకు తెలియదు. అంటే ఒక ఏషియన్ ఫిల్మ్స్ లాంటి పెద్ద కంపెనీ, ఒక ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ 3 ఉన్న కంపెనీ ఎంతో ప్లాన్గా చేయవలసిన సినిమాని ఎందుకు ఆడలేదు. ఆ ప్రియదర్శనాత్మక కొంతమంది కోర్టు అనే సినిమా కూడా ఇటు వచ్చింది, ఒకటి ఇట్టుతారు, ఇంకో ఫ్లాప్ వచ్చింది అనుకోండి, అయినా కూడా ఎందుకు ఆడలేదు. మరి ఇలాగా ఎందుకు డబ్బు పాడైపోతుందో తెలియదు. మిగతా 34-33 సినిమాల్లో కూడా 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు తీసిన సినిమాలు ఉన్నాయండి. ఏమి రూపాయికి 2 రూపాయలు తీసిన సినిమాలు కాదు. అవి కూడా అట్లా. కారణం ఏంటి? ఇప్పుడు నెలకి ఒక నెలలో 39 సినిమాలు అంటే సుమారు రోజుకో సినిమా అయిందండి, అంతే కదా. అంటే 360 రోజులకి 360 సినిమాలు అవుతాయి. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖుకి ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో 400 సినిమాలు రిలీజ్ అయినాయండి. డబ్బింగ్ ఏమన్నా, స్ట్రైట్ ఏమన్నా, పెద్ద ఏమన్నా, చిన్న ఏమన్నా. దీంట్లో సక్సెస్ రేటింగ్ 10% మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆ 10% ఉంది. ఇకపోతే 5వ తారీఖున అఖండ సినిమా వస్తుంది కదా, సోలో డేట్ అని చెప్పేసి ఏ డిస్ట్రిబ్యూటర్ ఏ ప్రొడ్యూసర్ కూడా రిలీజ్ డేట్ లేకుండా అందరూ 12 గెలిపారు. ఈ డిసెంబర్ 12వ తారీఖున 15 సినిమాలు ఉన్నాయి. అవి కూడా చదువుతాను సార్. చదవండి. మోగ్లీ అంటే పీపుల్స్ మీడియాది, సుమ గారు అబ్బాయి హీరో. అది ఒక 7-8 కోట్లు ఉంటుంది బడ్జెట్ మినిమం.
ఎక్కువైంది. సందీప్ రాజ్ డైరెక్టర్, కలర్ ఫోటో సినిమా డైరెక్టర్. అదే ఇంకా 10 ఉంటుంది అయితే. 10. మైక్ సైక్ సిద్ధార్థ్, నందు సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. వాళ్ళు కొనుక్కున్నారు. ఈషా అంటే నందిపాటి దామోదర్ ప్రసాద్ గారు అండ్ వంశీ నందిపాటి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈషా తర్వాత సహకుటుంబానం, అది కూడా రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మానంద్ గారు మెయిన్ క్యారెక్టర్లు. నా తెలుగోడు అది పెద్ద సినిమా, అది కూడా ఏదండి సకుటుంబానం. ఓకే, అంటే పెద్ద సినిమా అంటే మంచి సినిమా, ఎక్స్పెక్ట్ చేసే సినిమా. ఓకే, నా తెలుగోడు హర్నాథ్ పుల్చార్ల గారు. తర్వాత మిస్టీరియస్, పైసా వాలా, ఫెయిల్యూర్ బాయ్స్, 1/4, ఘంటసాల. ఈ సినిమా మీరు చూశారు? ఘంటసాల సినిమా ఈ అన్ని సినిమాలు కూడా ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే చూసి చెప్తున్నా, అవన్నీ నేను చూడకుండా మాటలు తప్పు రేటే ఉండొచ్చు, ఇది చూసి చెప్తున్నా. ఒక మహానటి లాంటి గొప్ప సినిమా అండి ఇది. ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు చిత్తజాల రామారావు గారని, ఆయన ఓఎస్డి హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, అంటే పెద్ద ఉద్యోగులు ఉంటూ ఆయన ఈ సినిమాని చాలా ప్రేమించి 2-3 సంవత్సరాలు తీశారు. ఆ సినిమా చూస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారండి. చదలవాడి శ్రీనివాసరావు గారు నేను కలిసి ఆ సినిమా చూసాం. చదలవాడి శ్రీనివాసరావు చాలా ప్రేమతో ఆ సినిమా మనం చేద్దాం సెషన్ అయినా, నువ్వు ఏ ఉద్దేశం చూపించావు నాకు తెలియదు, 100% చేద్దాం అన్నారు. అయితే అప్పటికే ఆయన 12 గారు డేట్ వేస్తారు. ఈ లోపు చదలవాడి శ్రీనివాసరావు అబ్బాయి పెళ్లి, ఆయన వేరే పనులు ఉండటం వల్ల దానికి కొంచెం ఆయన ఏం చేయలేకపోయారు. అయితే ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన రిలీజ్ చేద్దాం, మన స్టైల్లో పబ్లిసిటీ బ్రహ్మాండం చేద్దాం అని చాలా హోప్ పెట్టిన సినిమా అండి అది. అంటే ఆయన నచ్చిన సినిమా, మెచ్చిన సినిమా. అదైతే ఇప్పుడు మన ఆడియో ఫంక్షన్ జరిగిందండి, ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఆ రోజు నేను చెప్పానంటే, ఆ సినిమా మనం రిలీజ్ చేయలేకపోయాం కదా, నేను ఫస్ట్ టికెట్ 1,00,000 రూపాయలకు కొంటాను ఆ సినిమా అని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. ఆ రోజు చాలా హైలైట్ అది. ఆయన ఏం బాధ్యత లేని సంబంధం లేకుండా ఆయన ఒక మంచి సినిమాని ప్రోత్సహిద్దామని 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఈవేళ పొద్దున ఫోన్ చేశారు, 12వ తారీఖు సినిమా ఉంది కదా సచ్చాను అన్నారు. అంటే అఖండ సినిమా 5 క్యాన్సిల్ అయింది కదండి, మరి 12 అంటున్నారు, 25 అంటున్నారు, సోషల్ మీడియాలో 12వ తారీఖు అన్నారు. కర్నూలులో ఆల్రెడీ బుకింగ్ ఓపెన్ చేశారు 12వ తారీఖు. నా దగ్గర ఇది ఉంది బుక్ మై షోలో. అంటే మరి ఎన్ని ఫేకా నిజమో తెలియట్లేదు. లేదు, 2026 కూడా పెట్టారు బుక్ మై షోలో కొన్ని చోట్ల. 2026 కూడా పెట్టారు, సంక్రాంతికి పెట్టారు. అంటే ఎలా పెడతారు? బుక్ మై షోకి పెట్టారు, అది రిలీజ్ 2 రోజుల ముందే పెట్టారు. అది ఏదైనా చేసుకోవచ్చు. అధికారికంగా ప్రకటన వస్తే తప్ప మనం అఖండ 2 విషయంలో మాత్రం చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే ఒక నిర్మాత వైఫల్యం వల్ల ఓ 15 మంది చిన్న నిర్మాతలు పడుతుంది ఎఫెక్ట్. రేపు పొద్దున నిజంగా 12 ఉంటే కనుక, 12 కాదు 19 వెళ్ళింది అనుకోండి, అప్పుడేనో 9 మంది ఉన్నారు నిర్మాతలు. లేదు 25 అన్నారు అనుకోండి, అప్పుడు కూడా 6 సినిమాలు ఉన్నాయి. శంబాలా ఇలాంటి సినిమాలన్నీ 25 మరి వాళ్ళ మీద నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళారు, ముందుకు వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ ఓటు ధరకు వస్తుంది, మళ్ళీ పండుగ సినిమాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు నుంచో ప్లాన్ చేస్తున్నారు, క్రిస్మస్ డేట్ వస్తుంది కదని. ఇప్పుడు ఈ నెల మిస్ అయితే ఫిబ్రవరికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఫిబ్రవరికి వెళ్ళిపోతే ఎంత వడ్డీలు, ఎంత కష్టాలు. ఈ చిన్న సినిమా అంటే మీకు తెలియదే ఉంది. ఒకసారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిన తర్వాత బోల్డ్ ఖర్చు పెట్టి పబ్లిసిటీలు చేసుకుంటారు. ఎంత వైజాగ్ నుంచి దివాకర్ గారు ఆయన మెసేజ్ పెట్టాడు, అసలు ఐడియా లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. చిన్న నిర్మాతలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని చెప్పేసి, లేదా ఇంకోటి అని బోల్డ్ డబ్బులు అప్పులు చేసి కష్టపడి రిలీజ్ అని రెడీ చేస్తున్నారు. చేస్తేనేమో ఇలాగ డేట్లు మార్చేయడం వల్ల జనం మర్చిపోతున్నారు, ఇది మర్చిపోతున్నారు. ఇవన్నీ కాదండి, వైజాగ్లో 7 సెంటర్లు ఉన్నాయండి మెయిన్ థియేటర్లు, లీలామహాలు, జగదాంబ కాంప్లెక్స్ ఇలాంటివి అండి. ఇప్పుడు 15 సినిమాలు చేస్తే 7 సినిమాలు ఎక్కడెత్తారు? మిగతా 8 ఎక్కడెత్తారు? అసలు మనం కూడా ఆలోచించాలి కదా. ఈ కర్ణాటకలో ఇంతకుముందు ఒక సిస్టమ్ పెట్టారండి, వారానికి 5 సినిమాల నుంచి రిలీజ్ చేయకూడదు అని. కర్ణాటకలో ఇప్పుడు కూడా ఉంది. సినిమా రిలీజ్ చేయాలంటే 1 మంత్ ముందే మనం వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. అయితే వాళ్ళు ఆర్డర్ పెడతారు, పెద్ద సినిమా 1, మిడిల్ సినిమాలు 2, చిన్న సినిమాలు 5 అలా పెడతారండి వాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి శుక్రవారమే వద్దు, శనివారం ఆదివారం కూడా చెయ్యండి. ఈ 3 రోజులు ఎప్పుడు చేసినా కూడా మనకి సినిమాకి ఉపయోగపడుతుంది అని చెప్పినా కూడా ఎవరు వింటలేదండి. ఈ 25 మందిలో రేపు 12వ తారీఖు చేసే 15 మందిలో ఒక 3 సీనియర్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అంటే ఓ పీపుల్స్ మీడియా కానివ్వండి అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ సినిమా నలిగిపోతే ఏమవుద్ది? వాళ్ళు పెట్టిన డబ్బు, వాళ్ళ హీరో సుమగారు అబ్బాయి హీరో అండి. మొదటి సినిమా కొంచెం ఇబ్బంది వచ్చింది, 2వ సినిమా ఇది, మరి ఎలా? కాబట్టి సినిమాని బతికించవలసిన బాధ్యత నిర్మాత మందే. అంటే ఆడపోతే వేరే ఏం చేయలేము మనం. సరే, ఈ మిగతా బ్యాలెన్స్ కూడా చదివి అప్పుడు అక్కడ దగ్గరికి కామాండు డిజిటల్ సూత్రాసు అన్నగారు వస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా, దీనికి కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. డ్రైవ్ 12 అలాగే లాక్డౌన్, ఎవడి సినిమాకి వాడే హీరో, ఇవన్నీ 12వ తారీఖు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు సుమారు 15 ఉన్నాయి. 15 సినిమాలకు ఇప్పుడు అఖండ మీరు అన్నట్టు అఖండ కానీ వస్తే ఈ సినిమాలు 1, 2 తప్ప, సురేష్ బాబు గారు సైక్ సిద్ధార్థో లేకపోతే వీళ్ళకి ప్రాపర్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు తప్ప మిగతా సినిమాలు మొత్తం నెక్స్ట్ బెంచ్ వెళ్ళిపోవటమే.
వాళ్ళు కూడా వేయలేరు సార్. ఇప్పుడు సురేష్ బాబు గారు చిన్న సినిమా ఎత్తారా పెద్ద సినిమా ఎత్తారా వాళ్ళ థియేటర్లో? పెద్ద సినిమానే పడాలి మరి అంటే న్యాయం కదా, పెద్ద సినిమా కొంచెం వెయిటింగ్లో ఉంటారు కదా. ఇప్పుడు బలవంతంగా మీ కోపం వచ్చి ఎత్తే తప్పుగా అదే తప్ప మామూలుగా అయితే న్యాయం కాదు అది. ఎందుకంటే పెద్ద సినిమాకి ఇప్పుడు మనం ఛాన్స్ ఇవ్వాలి, దానికి గోడను దిగొట్టడం తప్పు కదా. అది పెద్ద సినిమా, ఎక్స్పెక్టేషన్ సినిమా, బోళ్ళంత బడ్జెట్ ఉన్న సినిమా, అది 250 కోట్లు 260 కోట్లు అయింది సినిమా, అది పైగా 72 కోట్లు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అయింది సినిమాకి, మంచి క్రేజ్ ఉంది. అసలు ప్రీ రిలీజ్ చేసిన తర్వాత అది పెట్టారు కదా, ముందు రోజు షో పెట్టారు కదా, దానికి బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాని ఈవేళ మీరు ఇలా చేయటం వల్ల ఆ ప్రొడ్యూసర్ నష్టపోవడమే కాదు, ఈ 15 మంది ప్రొడ్యూసర్లు నెక్స్ట్ వీక్ వచ్చే ప్రొడ్యూసర్లు అందరూ నష్టపోతున్నారు. వీళ్ళకి ఎట్లా సార్? ఇప్పుడు కొద్ది గొప్ప చిన్న సినిమా తీసుకున్నారు, 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకున్నారు, దీని ప్రమోషన్కో లేకపోతే మీమ్స్కో లేకపోతే రకరకాల ప్రమోషన్కో వాల్ పోస్టర్కో పెట్టుకున్నారు, వీళ్ళ మీద వచ్చి అఖండ పడిపోయింది. వీళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వీక్ పెట్టుకోవడానికి ప్రమోషన్ డబ్బులు కూడా ఉండవు వీళ్ళకి. డబ్బులు పేసిన పబ్లిసిటీ అంత పోతుందిగా, పోతుంది, నీళ్ళు పోసినట్టే కదా. అదే అదే అన్నాను, అన్యాయం అంటే ఏంటంటే ఇప్పుడు అలా అని పెద్ద సినిమా పోస్ట్ పోన్ చేయమని ఎవరు అంటారు, ఫ్యాన్స్ కొడతారు కూడా. ఎలా చేస్తారు? వాళ్ళు కూడా బోల్డెన్ కోట్లు పెట్టారు కదా, పైగా బజ్ ఉంది సినిమాకి, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందాక ఎక్కడో చోట వార్నింగ్ ఇచ్చారు, మీరు 12వ తారీఖు సినిమా రిలీజ్ చేయకపోతే నిర్మాణ సంగతి చూస్తామని. అవును, ట్విట్టర్లో ఇస్తానే ఉన్నారు ఫ్యాన్స్. సార్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది సార్ అఖండ 2 సినిమాకి? అఖండ 2కి మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు వీళ్ళకి 14 రీల్స్ వాళ్ళకి ఇంతకుముందు ఆగడు అవన్నీ తీశారు కదండి. అప్పుడు ముగ్గురు ఉండేవారు, అనిల్ శంకర్ గారు, రామ్ ఆచంట, గోపి ఆచంట ఉండేవారండి. అప్పుడు వీళ్ళకి ఏదో డ్యూ ఉంది అక్కడ, ఈ నేను ఒక్కడికే సినిమాకి ఏరోస్ కంపెనీలో. అప్పటి నుంచి తను విడిపోయి వీళ్ళిద్దరు కంపెనీ ఇంకో కంపెనీ పెట్టి ఇది 14 రీల్స్ ప్లస్ అని పెట్టారు కదా. ఇప్పుడు డబ్బు వీళ్ళు కట్టాలి, వాళ్ళు కట్టాలి, వీళ్ళిద్దరికి సమయమన్యం లేదు, వాళ్ళు కట్టట్లేదు. ఏరోస్ వాళ్ళు చాలాసార్లు అడిగారు, కోర్టులు వేసారు, రకరకాలు జరిగినాయి. ఇప్పుడు ఫైనల్గా అంత పెద్ద అమౌంట్ బాకీ ఉంది, వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇది కొత్తగా వచ్చింది కాదు, తెలిసినప్పుడు ఈ పెద్ద సినిమా మీద పడుతుందేమో అని చిన్న భయంతోటైనా ఇప్పుడు ఏ పెద్ద మనుషులు సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మధ్యలో అన్ని సెటిల్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వీళ్ళు ముందు వెళ్ళి ఉంటే, 10 రోజులు ముందు వెళ్ళి ఉంటే కనుక వీళ్ళు వాళ్ళతో మాట్లాడి కాదు ఈ సినిమాకి ఇలా ఇద్దాం, నెక్స్ట్ సినిమాకి అలా ఇద్దాం అని ఏదో పెద్ద మనుషులు చేద్దరు. ఇండస్ట్రీని కొంచెం శాసించగల వ్యక్తులు దిల్ రాజు గారు అండ్ సురేష్ బాబు గారు, అలాగే మన భరత్ భూషణ్ గారు అని మన చాంబర్ పేషెంట్, ఇలా 3-4 వెళ్తే కనుక డెఫినెట్గా వాళ్ళు కూల్ అవుతారండి. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారి ప్రెస్టేజ్, పైకి బాలకృష్ణ గారి కెరియర్లో ఇలా సినిమా ఆడడం లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు నిప్పురం అనే సినిమా ఏదో రోజు లేట్గా వచ్చింది అన్నారు, అలాగే సమరశివరెడ్డి లాంటి సినిమా 1 గంట రోజు పూట లేట్ కూర్చుంటుంది ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది వల్ల. అలాంటిది ఈవేళ ఇంత బడ్జెట్ ఉండి పాన్ ఇండియా సినిమా అండి, హిందీకి 80 కోట్లు అమ్మారంటండి. అలాంటి సినిమాని ఇలా ఆపడం అనేది 100% నిర్మాతల వైఫల్యం అండి. దీంట్లో బాలకృష్ణ తప్పలేదు, బోయపాటి శ్రీగా తప్పలేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైందా తక్కువైందా అన్ని ఇష్టమే తీసుకున్నారు కదా, అది దాని గురించి తప్పలేదు. ఎవరో చాలా మంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నారని. అయినా ఎక్కువ తీసుకున్నారు అడగకుండా తీసుకోలేదు కదా, వీళ్ళకి ఇష్టమే వాళ్ళకి ఇష్టం ఇచ్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు 50 కోట్లు ఇచ్చినా మీకు ఎవరు డేట్లు వాళ్ళకి ఇచ్చారు, కంపెనీని బట్టి బ్యాక్గ్రౌండ్ బట్టి ఇచ్చారు, అది బోయపాటి శ్రీని గారిని బట్టి ఇచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్ళు అన్ని తెలిసి చేసినప్పుడు మన సినిమా గురించి వాళ్ళని హీరోలు కానీ డైరెక్టర్లు కానీ అంటాం ఎవరికి న్యాయం కాదు. ఖచ్చితంగా 100% ఇది నిర్మాతల వైఫల్యం. అంటే వాళ్ళకి బాంకు తినలేదు ఏమి, వాళ్ళకి నష్టమే కదా, నష్టమే. రేపు పొద్దున ఏ పెద్ద హీరో వాళ్ళు డేట్లు ఇస్తారు వాళ్ళకి మళ్ళీ అది. కాబట్టి ఇప్పుడు బోళాశంకర్ లాంటి సినిమాకి ఫస్ట్ నుంచి బ్యాడ్ ఉందండి మార్కెట్లో, అంటే ఫుల్ అవ్వలేదు మనుషులు అసలు. దీనికి ఎంతో బజ్ ఉంది, ఈ బజ్ ఉన్న సినిమా కూడా ఇలా చేశారు. దీనివల్ల వాళ్ళు నష్టపోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థర్డ్ పార్టీలు, అక్కడ సైకిల్ స్టాండ్లు, క్యాంటీన్లు బోల్డ్ మంది నష్టపోతారు. మీరు ఏమనుకున్నారు, ప్రొడ్యూసర్ పోతే డిస్ట్రిబ్యూటర్ అనుకున్నారు. కాదు, సపోజ్ ఒక కర్నూలు లాంటి చిన్న ఊళ్ళో ఏదో ఒక ఊళ్ళో ఒక థియేటర్ ఉందండి, ఆ థియేటర్ దగ్గర ఒక క్యాంటీన్ సైకిల్ స్టాండ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, థియేటర్ నుంచి 1 కోటి రూపాయలు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, క్యాంటీన్ 10 లక్షలు, సైకిల్ స్టాండ్ 10 లక్షలు, అలాగా వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది కదా. ఇలా కలెక్ట్ చేసిన అందరికీ కలిసి 1 కోటి రూపాయలు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ పట్టుకొచ్చి ప్రొడ్యూసర్కి ఇచ్చాడు, ఈ ప్రొడ్యూసర్ పెట్టి ఫైనాన్సర్ కట్టాడు. ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఫైనాన్స్ ఏమో ప్రొడ్యూసర్ కూడా, ప్రొడ్యూసర్ ఏమో డిస్ట్రిబ్యూటర్ కూడా, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ కూడా. ఇలాగ ఇన్ని కుటుంబాలు సఫర్ అవుతాయి. ఆలోచించండి. అంటే పెద్ద సినిమా గురించి మాట్లాడేంత మనకు లేదనుకోండి, న్యాయంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సరే, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అప్పు చాలా తక్కువ, 11 కోట్లు ఎంత అయింది, దాని ఇంట్రెస్ట్లే 28 దాకా అయిందని వాళ్ళు బయట ఇండస్ట్రీలో వస్తున్న టాక్. 10 రూపాయలు డైలీ 14% ఇంట్రెస్ట్ చేశారు వాళ్ళు. మాకు తెలిసిన విషయం. ఏరోస్ అనే లిమిటెడ్ కంపెనీ అని పెద్ద ఇంట్రెస్ట్ ని తీసుకోరండి. ఇప్పుడు వాళ్ళు కూడా సెటిల్ చేసుకుంటారు ఎవరన్నా. ఇప్పుడు లోకల్ ఫైనాన్స్ కూడా ఇవ్వాలండి వాళ్ళు. మన గద్వాల రెడ్డి గారు కానీ, బంగారు బాబు గారు కానీ ఇలాంటివి కూడా ఇవ్వాలి. అది వీళ్ళు ఎవరైనా లోకల్ సినిమా ఆపడే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆగిపోతే ఎల్లు అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. 10% 20% తగ్గితే నెక్స్ట్ మళ్ళీ రాయించుకుంటాం, ఏదో మధ్యన దిల్రాజు గారు హామీ ఉండడం జరుగుతుంది. అలా జరిగేది. ఇప్పుడు ఇది ఏరోస్ కంపెనీ కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి ఎవరు ఆగడానికి
అవకాశం లేకుండా పోయింది. రేపు సాయంత్రంకి చాలామంది ట్విట్టర్లో పెడుతున్నారు, మొత్తం ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి 12వ తారీఖు వస్తుందా లేదా, ఎందుకంటే నేను ఛాంబర్లో కూడా మాట్లాడారని చెప్పి తెలిసింది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. 12వ తారీఖు రిలీజ్ అవుద్దా లేకపోతే 25వ తారీఖు రిలీజ్ అవుద్దా? ఎందుకంటే అది 12వ తారీఖు అవుద్దండి. ఎందుకంటే వాళ్ళు అంటే ఫ్యాన్స్ కానివ్వండి ఇంకోటి కానీ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే 12వ తారీఖు అవుద్దని వచ్చిందండి. అవుద్దని అనుకుంటున్నాను నేను కూడా. 12వ తారీఖు వస్తే చిన్న సినిమాల పరిస్థితి ఇందాక అనుకున్నట్టే వాళ్ళ కష్టాలు వాళ్ళకి స్టార్ట్. ఒకళ్ళు వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. ఆ రోజు వేసిన థియేటర్లు పడవు, షోలు జనం రారు. పక్కన 150 రూపాయలకి అదే సినిమా ఉంటే, పెద్ద సినిమా ఉంటే ఇదే 150 ఈ సినిమాకి ఎందుకు వస్తారు జనం? ఆలోచించండి. రారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మన ఛాంబర్లో ఒక కమిటీ పెట్టి ఒక పద్ధతి ప్రకారం రిలీజ్ చేయాలండి. ఒక పెద్ద సినిమా, 2 చిన్న మిడిల్ సినిమాలు, ఒక 5 పెద్ద చిన్న సినిమాలు అలా రిలీజ్ చేస్తేనే ఇండస్ట్రీ బజు సెరవేలు అవుద్దండి. అది మీలాంటి వాళ్ళందరూ చెప్పవలసింది మీడియా ద్వారా. సరే మనం గతంలో కూడా అనుకున్నదే నవంబర్లో వచ్చే 39 సినిమాలు, ఇప్పుడు వచ్చేప్పటి డిసెంబర్ 12వ తారీఖు వచ్చేటప్పటికి 15 సినిమాలు, ఇట్లా గుంపుగా వచ్చేయటం వల్ల రోజుకు ఒక 2 సినిమాలు చూసుకున్నా కూడా వారంలో 14 అవుతాయి. ఇంకో సినిమా బ్యాలెన్స్ ఉంటుంది. ఎవరు చూస్తారు 2 రోజులు 2 షోలు చూసి అది థియేటర్ ఏం రావట్లేదంటే అదే ఇట్లా పగబట్టి ఆడియన్స్ మీద పగబట్టి రిలీజ్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఎందుకు నేను సినిమాలు రిలీజ్ చేసుకోవడం. సినిమాకి 100 రూపాయలు టికెట్ పెట్టారు తెలుసా మీకు? రాలేదు. రామ్ బెట్స్ సినిమాకి కాదు, ఆంధ్రాలో అయితే మీకు మహిళలకి బస్ టికెట్ ఫ్రీ, ఆ బస్సులో ఫ్రీగా వచ్చి ఫ్రీగా సినిమా చూడండి, టికెట్ కూడా ఫ్రీగా ఇచ్చారు. వచ్చారా మరి? రాలేదు. ఇటు సినిమా అది తెలంగాణలో బాగా వచ్చింది, 10-11 కోట్లు వచ్చింది అంటున్నారు తెలంగాణలో. ఆంధ్రాలో అంత లేదు. మళ్ళీ సీడెడ్లో 54 లక్షలు ఎంత వచ్చింది అంటున్నారు. ఆంధ్రాలో అంత లేదు. అంటే ఇక్కడ ఎంత వచ్చింది అంత రావాలి న్యాయంగా, కానీ ఆ రేష్ ప్రకారం రాలేదు. ఇక్కడ మాత్రం తెలంగాణలో బాగుంది, కనెక్ట్ అయింది. అక్కడ ఫ్రీగా ఇచ్చిన జనం రావట్లేదు. ఫైనల్గా 12వ తారీఖు అఖండ రిలీజ్ అవుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తాం. 100% నాకు తెలిసి అయిపోద్ది 12వ తారీఖు అండి. ఆ హోప్తో ఉన్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. 12వ తారీఖు అఖండ వస్తే చిన్న సినిమాల పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది సొల్యూషనే లేదు. 15 సినిమాలు వేసి కూర్చున్నారు, డేట్లు వేసి అఖండ రాదు అని. మరి అఖండ కానీ వచ్చి వాళ్ళ మీద పడితే, పిడుగుపడినట్టు పడితే వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితి. అగమేగోచలో ఉన్నారు వాళ్ళు, గుండ్లు పట్టు కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సినిమాకే పెట్టేసి ఉంటారు, ప్రమోషన్కి ఎవరో ఆ ఇల్లు తాగడ పెట్టు లేకపోతే మంగళసూత్రాలు తాగడ పెట్టు బ్యాచ్ అంతా వాళ్ళు సినిమాలు రిలీజ్ చేద్దామన్న పనిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి. సో వేస్ట్ అయిపోతుంది. చూద్దాం సార్ మరి ఎట్లా ఏంటనేది. ఎందుకంటే అది వాళ్ళకి కూడా అనుకోకుండా వచ్చిన పరిస్థితి, వాళ్ళు కావాలని వేసినట్టు కూడా కాదు, వాళ్ళు చేసిన తప్పితం. మీరు అన్నట్టు వాళ్ళు ఒక నిర్మాత చేసిన తప్పితం వల్ల ఇదంతా జరిగింది. ఈ మధ్యకాలంలో గుజరాత్లో లాల్ అనే సినిమా రిలీజ్ అయిందండి. అది 50 లక్షలు తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసింది. అవును సార్. ఏమంటే అది మొన్న మేము వెళ్ళి నేను ఇక్కడ చూసా. ఒక ప్రముఖ రచయిత దర్శకుడు ఒక ఆయన సత్యనారాయణ గారు 50 లక్షల సినిమా అంటున్నారు కదా, అది మనం చేద్దాము అలాంటి సినిమా, అంటే అదే సేమ్ కాపీ కొడదాం కాదు, ఆ పాయింట్ అలాంటి పాయింటే చేద్దాం మనం అని ప్రిపేర్ అయితే ఇద్దరం అహ్మదాబాద్ వెళ్దాం ఉన్నాడు ఆయన. వద్దండి ఇక్కడ హైదరాబాద్ ఆడుతుంది చూడండి సార్ అంటే చూసాం. నేను చూసాను, ఆయన చూశారు. సినిమా ఆహా ఓహో అని లేదు, కానీ కలెక్షన్ మాత్రం ఆహా ఓహోలా ఉన్నాయి. ఎందుకనండి అట్లా? అది గుజరాత్లో కనెక్ట్ అయింది. తెలుగులో పెద్ద ఏమి లేదు. వాళ్ళు తెలుగులో మేము థియేటర్కి వెళ్తే ఐనాక్స్కి వెళ్తే 10 మంది ఉన్నారు, జనం లేరు. అయితే ఓకే, మొత్తం మీద సూపర్ హిట్ సినిమా అది. ఇప్పుడు అది దాన్ని ఒక 2-3 కాంపిటేటివ్గా రీమేక్ కొందాం ఒకళ్ళు, డబ్బింగ్ కొందాం ఒకళ్ళు, అలాంటి సినిమా చేద్దాం ఇంకొకళ్ళు, 4-5 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎవరెవరు వస్తారో ముందు తెలియదు, అది సఫలం అవుతారో తెలియదు. మన తరపున కూడా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు అలాంటి సినిమా చేద్దామని. అయితే సినిమా చాలా చిన్న సబ్జెక్ట్ అది ఇదే కథని ఇంతకుముందు రామ్ గోపాల్ గారి మేనల్డు ఓ సినిమా తీసాడు ఆల్రెడీ, ఇలాంటి సేమ్ పాయింటే, ట్రాప్డ్ అనే సినిమా దాని పేరు. కాబట్టి మనం ఏ సినిమా ఇట్టేందో చూసి అట్లీస్ట్ అలా ఫాలో అయ్యి సినిమా చేసుకుంటే అట్లీస్ట్ 50 లక్షలు పోతుంది. ఇలా 4 కోట్లు 5 కోట్లు పెట్టి సినిమా తీసుకుంటే అట్లీస్ట్ ఒక సూపర్ హిట్ ఎక్కడైందో దాన్ని కొంచెం మనం ఫాలో అయితే బాగుంటుందని నాకు మీలాంటి వాళ్ళకి సలహా చెప్తున్నాను. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.